గాజా స్ట్రిప్లో వైమానిక దాడులు కొనసాగుతున్నప్పుడు ఇజ్రాయెల్ బలవంతంగా బందీలను తిరిగి పొందే ప్రయత్నాలను కొనసాగిస్తే వారిని చంపే అవకాశం ఉందని హమాస్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ బందీలపైన భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆక్రమణ తన బందీలను బలవంతంగా తిరిగి పొందడానికి ప్రయత్నించిన ప్రతిసారి వారిని శవపేటికలో తిరిగి రావాల్సి వస్తోందని హెచ్చరించింది. బందీలను సజీవంగా ఉంచడానికి తాము చేయగలిగిందంతా చేస్తున్నామని ఆ సంస్థ పేర్కొనింది. కానీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించింది. జనవరి నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణ తరువాత ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్ గత వారం గాజాలో తన వైమానిక దాడులను తిరిగి ప్రారంభించింది. భూ కార్యకలాపాలను కూడా ప్రారంభించింది. ఈ చర్యలు హింస గణనీయంగా పెరగడానికి దారితీశాయి. ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను పునరుద్ధరించినప్పటి నుంచి 830 మంది పాలస్తీన్లు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పైన హమాస్ దాడిలో 1200 మంది మరణించారని అంటున్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడి కారణంగా గాజాలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. హమాస్ నియంత్రణలో ఉన్న ప్రాంతంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తున్న దాని ప్రకారం కనీసం 50,183 మంది చనిపోయారని అంటున్నారు. వీరిలో ఎక్కువ మంది పౌరులేనని చెబుతున్నారు. అక్టోబర్ 7న జరిగిన హింసాత్మక ఘటన తరువాత శాంతియుత పరిష్కారం కోసం ఎటువంటి సంకేతాలు కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు.